అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కోసం ఎదురు చూస్తున్న రైతన్నలకు ఒక కీలకమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ కోసం ఎదురు చూస్తున్న రైతులు ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉన్నారు. అన్నదాత సుఖీభవ 2025లో ప్రారంభమై ఇప్పటికి 4 విడతల్లో రైతన్నలకు లబ్ధి అయితే చేకూర్చడం జరిగింది. ఇక పిఎం కిసాన్ వచ్చేసి 23 విడతల్లో మనకు లబ్ధిని అయితే చేకూర్చడం జరిగింది. విడతకు 2,000 రూపాయల చొప్పున పిఎం కిసాన్ లబ్ధి అయితే చేకూర్చడం జరిగింది. ఇప్పుడు అన్నదాత సుఖీభవ 5వ విడత మరియు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన 24వ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సన్నద్ధం అవుతోందండి. రాష్ట్రంలో అన్నదాత సుఖీభవ దాదాపుగా 46 లక్షల మందికి రైతన్నలకు లబ్ధి అయితే చేకూరుస్తోంది. ఇక పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన దాదాపుగా దేశవ్యాప్తంగా 10 కోట్ల మంది రైతన్నలకు లబ్ధి అయితే చేకూర్చడం జరుగుతోంది. రైతన్నలకు పెట్టుబడి సాయం కింద అందిస్తున్న ఈ పథకం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది రైతన్నలకు. ఈ పథకం డబ్బులు ఎప్పుడు విడుదలవుతాయి, రైతన్నలు ఏమేమి చేసుకుంటే ఈ పథకం ద్వారా లబ్ధిని పొందవచ్చు, అలాగే కౌలు రైతులకు సంబంధించిన అప్డేట్ ఏంటి, అలాగే రైతులకు సంబంధించి మెంతా తుఫానుకు సంబంధించిన నష్టపరిహారాన్ని ఎప్పుడు చెల్లించనున్నారు, ఇలాంటి పూర్తి వివరాలను మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత సుఖీభవ కోసం రైతన్నలు ఎంతగానో ఎదురు చూడడం జరుగుతోంది. 4వ విడత డబ్బులు జూన్ నెలలో అయితే విడుదల చేసింది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు 5వ విడత డబ్బుల్ని విడుదల చేయడానికి కోసం సన్నద్ధమవుతోంది. గత సంవత్సరం అన్నదాత సుఖీభవ డబ్బులు ఆగస్టులోనే విడుదలయ్యాయి. అయితే ఈ సంవత్సరం కూడా ఈ 2వ విడత డబ్బులు ఆగస్టులోనే విడుదల అవుతున్నాయి అన్నమాట. అయితే ఎప్పటి నుంచి ఈ డబ్బులు విడుదల అవుతాయి అంటే ఆగస్టు నెల చివరి వారం లేదా సెప్టెంబర్ నెల మొదటి వారంలో ఈ డబ్బులు అయితే విడుదల కాబోతున్నాయండి. అయితే రైతన్నలందరూ కొన్ని విషయాలను ఖచ్చితంగా చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ విషయాలు ఏంటి అంటే మొదటగా వచ్చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడి అండి. ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని కంపల్సరీ చేస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పటికే రైతన్నలందరూ దాదాపుగా 95% మంది ఈ ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని చేయించుకున్నారు. ఇంకా చేయించుకున్నట్టయితే మీరు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ మీ పట్టాదారు పాస్ పుస్తకము, అలాగే ఆధార్ కార్డు, అలాగే మీ ఫోన్ నంబర్ ఏదైతే ఆధార్కి లింక్ అయిందో ఆ ఫోన్ నంబర్ తీసుకెళ్ళినట్టయితే అక్కడున్న వ్యవసాయ సహాయకులు మీకు సహాయం చేసి ఫార్మర్ రిజిస్ట్రేషన్ ఐడిని అయితే చేయించడం జరుగుతుంది. దీన్ని రైతు విశిష్ట గుర్తింపు సంఖ్య అంటారు. ఈ సంఖ్యను రైతులను గుర్తించడం కోసం ఉపయోగించడం జరుగుతుంది. ఎలాగైతే ఇప్పుడు ఆధార్ నంబర్ను మనం అన్ని రకాలుగా అన్ని చోట్ల ఉపయోగిస్తున్నామో అలాగే ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యను కూడా మనకు ప్రభుత్వంకి సంబంధించిన గుర్తింపుకి సంబంధించిన సంఖ్యగా ఉపయోగించడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు దీన్ని ఖచ్చితంగా చేయించుకోండి. భవిష్యత్తులో అన్నదాత సుఖీభవ మరియు పిఎం కిసాన్ ఏ డబ్బులు రావాలన్నా, పంట నష్టపరిహారం రావాలన్నా, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావాలన్నా, బీమా డబ్బులు రావాలన్నా, ఇలా ఏ డబ్బులు రావాలన్నా మనకు ఈ రైతు విశిష్ట గుర్తింపు సంఖ్యనైతే అడగడం జరుగుతుంది. కాబట్టి రైతన్నలు దీన్ని అయితే చేయించుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఎన్పిసిఐ లింకింగ్ అండి. ఎన్పిసిఐ లింకింగ్ అంటే మీ బ్యాంకు ఖాతాకు ఆధార్ను లింక్ చేయడాన్ని ఎన్పిసిఐ లింకింగ్ అంటారు. ఈ ఎన్పిసిఐ లింకింగ్ ఉంటేనే మీకు డబ్బులు వేసినప్పుడు ఆటోమేటిక్గా మీ అకౌంట్లోకి అయితే చేరడం జరుగుతుంది. గతంలో మీకు డబ్బులు పడినట్టయితే ఏ ఇబ్బంది లేదండి, ఎన్పిసిఐ లింకింగ్ అలాగే ఉంటుంది. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ ఎవరైనా కొత్తగా అప్లై చేసుకున్న వాళ్ళైతే ఎన్పిసిఐ లింకింగ్ మాత్రం చేయించుకోండి. ఇక బ్యాంక్ ఖాతాలు యాక్టివ్గా ఉన్నాయో లేదో చూసుకోండి. మనకు చాలా రోజుల నుంచి బ్యాంకు ఖాతాను ఉపయోగించకుండా అలాగే ఉన్నట్టయితే యాక్టివ్గా ఉండవు. అలా యాక్టివ్గా లేనట్టయితే కూడా డబ్బులు పడడం జరగదు. కాబట్టి బ్యాంకు ఖాతా యాక్టివ్గా ఉంచుకోండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈకేవైసీ అండి. ఈకేవైసీ వేయకపోతే మనకు డబ్బులైనవి రావు. పిఎం కిసాన్కు కానీ అన్నదాత సుఖీభవ్ కానీ రెండింటికి మనము ఈ ఈకేవైసీ ఖచ్చితంగా వేయాలి. ఈకేవైసీ వేయడం కోసం ఈ అన్నదాత సుఖీభవ్కి అయితే దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడున్న వ్యవసాయ సహాయకుల్ని కలిసినట్టయితే మీకు ఈకేవైసీ బయోమెట్రిక్స్ తీసుకొని వేలిముద్రలు తీసుకొని ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయడం జరుగుతుంది. ఇక పిఎం కిసాన్కి సంబంధించి ఈకేవైసీ వేయాలి అంటే
మీరు దగ్గరలో ఉన్న సిఎస్సి సెంటర్ కానీ మీ సేవ సెంటర్కి కానీ వెళ్ళి అక్కడ ఈకేవైసీ పూర్తి చేయొచ్చు. లేదా ఈ గూగుల్లోకి వెళ్ళి పిఎం కిసాన్ యాప్ అని కొట్టినట్టయితే యాప్ రావడం జరుగుతుంది. ఈ యాప్లో మీరు ఫేస్ అథెంటికేషన్ ద్వారా ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చు. మీ దగ్గర స్మార్ట్ ఫోన్ ఉన్నట్టయితే ఇది చాలా సులభమైన ప్రక్రియ అండి. కేవలం మొబైల్లో ఈ యాప్ను డౌన్లోడ్ చేసుకొని పిఎం కిసాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకొని ఫేస్ రికగ్నిషన్ ద్వారా మీరు ఈ ఈకేవైసీ ప్రక్రియను సులభంగా పూర్తి చేయొచ్చు. ఈ విధంగా మీరు పిఎం కిసాన్ మరియు అన్నదాత సుఖీభావకు ఈకేవైసీ అనేది పూర్తి చేయొచ్చు. ఇక వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా ఉండాలండి. మీ పట్టాదారు పాస్ పుస్తకానికి ఆధార్ను లింక్ చేయడాన్ని వెబ్ ల్యాండింగ్ అంటారు. వెబ్ ల్యాండింగ్ ద్వారా మీరు భూమి రైతు పేరు మీదే ఉంది అని ప్రభుత్వానికి నిర్ధారణ చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి వెబ్ ల్యాండింగ్ అనేది చేయించుకున్నట్టయితే విఆర్ఓ గారి దగ్గరికి వెళ్ళి వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా చేయించుకోండి. గతంలో ఒకసారి వెబ్ ల్యాండింగ్ అయిన వాళ్ళకు మళ్ళీ అవసరం లేదండి, ఆటోమేటిక్గా అది అలాగే ఉంటుంది. కొత్తగా ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొందినట్టయితే వాళ్ళు అన్నదాత సుఖీభావ పిఎం కిసాన్కి అప్లై చేస్తున్నట్టయితే వెబ్ ల్యాండింగ్ అనేది ఖచ్చితంగా అవసరం. ఇక ఈ క్రాప్లో మీ పండిస్తున్న పంట వివరాలను ఖచ్చితంగా నమోదు చేసుకోండి. దీనివల్ల మీకు పంట నష్టం జరిగినప్పుడు బీమా డబ్బులు రావడం కానీ, ఇన్పుట్ సబ్సిడీ డబ్బులు రావడం కానీ, ఇలాంటి ఎన్నో లాభాలు అయితే చేకూర్చడం జరుగుతుంది. ఈ క్రాప్ను ఖచ్చితంగా చేయించుకోండి. దీనికోసం ఏపీఏఎంఎస్ యాప్ని 2.0 యాప్ని మీరు డౌన్లోడ్ చేసుకొని మీరే సొంతంగా ఈ క్రాప్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. లేదా దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడ కూడా మీరు రైతు సహాయకుల ద్వారా ఈ క్రాప్ను అయితే చేయించుకోవచ్చు. ఇక మెంతా తుఫాను బాధితుల విషయానికి వచ్చినట్టయితే మెంతా తుఫాను బాధితులకు డబ్బుల్ని నష్టపరిహారాన్ని విడుదల చేశామని చెప్తోందండి కూటమి ప్రభుత్వం. అయితే ఈ డబ్బులు ఇంకా చాలామందికి పడలేదు, కొంతమందికే పడ్డాయి. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా పడుతూ ఉన్నాయి. నష్టపరిహారాన్ని అందించడం జరిగింది. హెక్టారుకు 10,000 రూపాయల చొప్పున నుంచి 50,000 రూపాయల మధ్యలో వాళ్ళు పండిస్తున్న పంటను బట్టి నష్టాన్ని బట్టి అందజేయడం జరిగింది. వరికి అయితే ఒక రకమైన నష్టపరిహారం, మిగిలిన వాణిజ్య పంటలకు మరి ఒక రకమైన నష్టపరిహారాన్ని అయితే చేకూర్చడం జరుగుతోంది. దీన్ని ఈ క్రాప్ ఆధారంగానే తీసుకోవడం జరిగింది. నేను ఇందుకే చెప్తున్నాను, మీకు పంట నష్టం జరిగినప్పుడు ఈ క్రాప్లో మీరు నమోదు చేసుకున్నట్టయితే మీకు ఖచ్చితంగా నష్టపరిహారం రావడం జరుగుతుంది. లేదు అంటే గవర్నమెంట్ దగ్గర డేటా ఉండదు మీకు ఈ క్రాప్ చేయించుకున్నట్టయితే. కాబట్టి ఈ క్రాప్ను ఖచ్చితంగా చేయించుకోండి. ఇక రైతన్నులు కొత్తగా ఎవరైనా అప్లై చేసుకోవాలనుకుంటే ఎలా అప్లై చేసుకోవాలి అంటే, కొత్తగా రైతన్నులు అప్లై చేసుకోవాలనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న రైతు భరోసా కేంద్రానికి వెళ్ళి అక్కడైతే అన్నదాత సుఖీభావకు అప్లై చేసుకోవచ్చు. ఇక పిఎం కిసాన్కి సంబంధించి pmkisan.gov.inకి వెళ్ళి న్యూ రిజిస్ట్రేషన్ పైన క్లిక్ చేసి మీరు మీ డేటానంతా అప్లోడ్ చేసి మీ సరైన డాక్యుమెంట్స్ను అప్లోడ్ చేసి మీరు పిఎం కిసాన్కు అప్లై అయితే చేసుకోవచ్చు. పిఎం కిసాన్ కానీ అన్నదాత సుఖీభావ కానీ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర పట్టాదారు పాస్ పుస్తకము, ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా, అలాగే 2 ఫోటోలు, మీకు ఆధార్కు లింక్ అయి ఉన్న మొబైల్ నంబరు ఇవన్నీ ఉండాల్సి ఉంటుంది. ఇవన్నీ ఉన్నట్టయితే మీరు కొత్తగా అయితే అప్లై చేసుకోవచ్చు. కొత్తగా అప్లై చేసుకోవాలంటే అన్నదాత సుఖీభావకు రైతుకు భూమి 5 ఎకరాల లోపు ఉండాలి. అలాగే భూమి రైతు పేరు మీద ఉండాలి. అలాగే ఇన్కమ్ ట్యాక్స్ అనేది పే చేస్తూ ఉండకూడదు. రాజకీయ నాయకులకు ఎవరికి ఈ అవకాశం లేదండి. అర్హతలన్నీ ఉన్నట్టయితే మీరు అన్నదాత సుఖీభావకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. పిఎం కిసాన్ కేవలం సొంత భూమి కలిగిన రైతులకు మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి కౌలు రైతులకు ఈ అవకాశం లేదండి. కౌలు రైతులకు ప్రభుత్వం దాదాపుగా కౌలు రైతులకు CCRC కార్డ్స్ ఇప్పటికే మంజూరు చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. చాలామంది రైతులను ఇప్పటికే తీసుకున్నారు CCRC కార్డ్స్. ఈ CCRC కార్డ్స్ పొందిన రైతులను మాత్రమే కౌలు రైతులుగా గుర్తించడం జరుగుతుంది. కౌలు రైతులకు 20,000 రూపాయలు వచ్చే విడత అంటే 3వ విడత లేదా 6వ విడతకు సంబంధించిన డబ్బుల్లో 20,000 రూపాయలు ఒకేసారి వేస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం చెబుతోందండి. అయితే ఈ విడతలో ఈ ఆగస్టు లేదా సెప్టెంబర్లో వచ్చే విడతలో కౌలు రైతులకు డబ్బులు రావు. నెక్స్ట్ విడత ఏదైతే ఉందో ఆ విడతలో మీకు డబ్బులు అయితే రావడానికి అవకాశం అయితే ఉంటుంది. గతంలో ప్రభుత్వం గత సంవత్సరంలో కౌలు రైతులకు వేస్తామని చెప్పడం జరిగింది, కానీ కౌలు రైతులకు నిరాశ మిగిలింది. ఈసారి మాత్రం కౌలు రైతులకు అలా నిరాశ మిగలకుండా ఖచ్చితంగా కూటమి ప్రభుత్వం వేసే అవకాశం అయితే ఉంది. ఇదండి మనకు అన్నదాత సుఖీభావ మరియు పిఎం కిసాన్కి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకు నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు.
లైక్ చేయండి, షేర్ చేయండి, కింద హైప్ బటన్ ఉంటుంది, హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.